వెల్కమ్ టు దుర్గా వండర్స్ ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దాని కంటిన్యూషను. ఒక హాస్టల్లో 100 మందికి 40 రోజులకు సరిపడా బియ్యం కలవు. 4 రోజుల తర్వాత 20 మందికి అదనంగా చేరిన మిగిలిన బియ్యం ఎన్ని రోజులు సరిపోతుంది? 100 మందికి 40 రోజులు అయితే 4 రోజుల తర్వాత అన్నాడు కాబట్టి 40 రోజుల్లోంచి ఏం చేయాలి? 4ని తీసేస్తే 36, అదనంగా 20 మంది. అప్పుడు 100కి ఏం చేయాలి? 20 యాడ్ చేయాలి. 120. 100 మందికి 36 రోజులు వస్తే 120 మందికి ఎన్ని రోజులు వస్తుంది? ఎక్కువ తక్కువ బై ఎక్కువ. 100/120 ఇంటూ 36 30 రోజులు. 4 రోజుల తర్వాత అన్నాడు కాబట్టి మనకి ఇచ్చిన రోజుల నుంచి 4 తీసేయాలి. 36 అదనంగా చేర్చాడు. దీనికి చేర్చాడు, ముందున్న 100 మందికి అదనంగా చేర్చాడు కాబట్టి ఆ 20 యాడ్ చేయాలి. 120 మందికి తక్కువ రోజులు వస్తే ఎక్కువ రోజులు వస్తుంది. తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది. అప్పుడు 100/120 ఇంటూ 36. 100/120 ఇంటూ 36 క్యాలిక్యులేషన్ చేయండి, చూడండి తెలుస్తుంది. ఒక హాస్టల్లో 4 రోజుల తర్వాత అన్నాడు కాబట్టి ఏం చేయాలి? 40లోంచి 4 తీసేయాలి. 40లోంచి 4 తీసేస్తే ఎంత? 36. తక్కువ బై ఎక్కువ. 100/120 ఇంటూ 36 క్యాలిక్యులేషన్ చేస్తే 12 3 36. 0 క్యాన్సిల్. ఎన్ని రోజులు వస్తుంది? 30 రోజులు వస్తుంది. 35 మంది విద్యార్థులకు 24 రోజులు సరిపడా భోజనం అయ్యే ఖర్చు 6300. 25 మంది విద్యార్థులకు 18 రోజులకు అయ్యే ఖర్చు ఎంత? 35 మంది విద్యార్థులకు 24 రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు 6300. 25 మంది విద్యార్థులకు 18 రోజులకు అయ్యే ఖర్చు ఎంత? మెన్స్ డేస్ ఖర్చు 35, 24 6300. 25 18 అక్కడ ఎంత అవుతుందో ఖర్చు మనకు తెలియదు. దాని ఫార్ములా ఏంటి? M1 D1 H1/W1 M2 D2 H2/W2. లేదా మెన్స్ డేస్ ఇచ్చినప్పుడు M1 D1 M2 D2. ఫార్ములా బేస్ ప్రకారం వెళ్దాం చూడండి. M1 D1/W1 M2 D2/W2 ఎంత అవుతుంది? 35 ఇంటూ 24/6300 25 ఇంటూ 18/x. ఎందుకంటే మనకు అది తెలియదు కాబట్టి x వేసుకున్నాం. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే x 15 ఇంటూ 25 ఇంటూ 9. 15 25 375 ఇంటూ 9. x 3375 రూపాయలు. ఎంత అవుతుంది? 3375 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఫార్ములా లేకుండా డైరెక్ట్గా మనకి ఎక్కువ తక్కువ మెథడ్ ఫాలో అయితే ఎలా వస్తుందో చూడండి. ఇది ఫార్ములా బేస్. M1 D1/W1 M2 D2/W2. ఫార్ములా బాగా బైహార్టెడ్గా నిద్రలో లేపడిన వచ్చాలి. M1 D1/W1 M2 D2/W2. ఫార్ములా లేకుండా చూడండి. ఇప్పుడు మనకి ఈ బాక్స్ వేసుకోవడం రావడమే చాలా ఇంపార్టెంట్. బాక్స్ వేసుకోవడం చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? మెన్ ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఖర్చు ఇచ్చాడు. ఫార్ములా లేకుండా 35 24 6300. 25 18 క్వశ్చన్ మార్క్ మనకు తెలియదు. అప్పుడు ఒకటి చూస్తున్నప్పుడు అంటే ఏంటంటే ఇప్పుడు డేస్ని చూడకూడదు. ఫస్ట్ మెన్ చూస్తున్నాం కాబట్టి 1ని చూస్తున్నప్పుడు ప్రశ్నాభాగం 1ని క్లోజ్ చేయాలి. మెన్ చూస్తున్నప్పుడు డేస్ని చూడకూడదు. అప్పుడు అది ఎక్కువ తక్కువ అనేది చూడాలి. ఇప్పుడు 35 36 25 ఉందనుకోండి. 6300 క్వశ్చన్ మార్కు. ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది? తక్కువ బై ఎక్కువ ఇంటూ మళ్ళీ తక్కువ బై ఎక్కువ ఇంటూ 6300. క్యాలిక్యులేషన్ చేస్తే 5 ఇంటూ 675 3375. నెక్స్ట్ 10 మంది పనివారు 75 కిలోమీటర్ల పొడవు గల రోడ్డును 5 రోజుల్లో చేయగలరు. అదే పనితనం గల 15 మంది పనివారు 45 కిలోమీటర్ల రోడ్డును ఎన్ని రోజుల్లో వేస్తారు? మెన్ చూడండి 10 మెంబర్స్ 5 days. కిలోమీటర్స్ ఎన్ని? 75. 15 రోజులు 15 మంది. డేస్ తెలియని మనకి. కిలోమీటర్స్ ఎన్ని? 45. అప్పుడు మ్యాక్సిమం మనకు తెలిసిపోతుంది. తక్కువ బై ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 15 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు? తక్కువ రోజుల్లో చేస్తారు, ఎక్కువ రోజులు చేస్తారా? చూడండి. 10/15 ఇంటూ 45/75 ఇంటూ 5 క్యాలిక్యులేషన్ చేస్తే ఎన్ని రోజులు వస్తుంది? 2 రోజులు వస్తుంది. మీకు ఫస్ట్ ఆ బాక్స్ వేయడం వస్తే మనకి ఎక్కువ తక్కువ అని తెలిసిపోతుంది. తక్కువ బై అండ్ 10 మంది పనివారు 75 కిలోమీటర్ల పొడవగల రోడ్డును 5 రోజుల్లో వేయగలరు. అదే పనితనం గల 15 మంది పనివారు 45 కిలోమీటర్ల రోడ్డును ఎన్ని రోజుల్లో వేస్తారు? ఎంతమంది? 10 మంది. ఎన్ని డేస్? 5 రోజుల్లో చేశారు. 75 కిలోమీటర్లు. అదే 15 మంది అయితే తక్కువ రోజులు అవుతుంది, ఎక్కువ రోజులు అవుతుందా? జనం పెరిగారు కాబట్టి రోజులు ఏమవుతుంది? తక్కువ ఉంది. తక్కువ బై ఎక్కువ. 10/15 ఇంటూ 45/75 ఇంటూ 5 ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులు. 17 మంది వ్యక్తులు 2/5 వంతు పనిని 18 రోజులు రోజుకి 8 గంటల పాటు కష్టపడి ఆ పనిని పూర్తి చేయగలరు. మిగిలిన పనిని రోజుకు 9 గంటల పాటు కష్టపడుతున్నప్పుడు 8 రోజుల్లో చేయవాలన్న ఇంకా ఎంతమంది వ్యక్తులు కావాలి? మనకి డేస్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇప్పుడు 5 వంతుల పని 2 చేశారంటే ఇంకెంత పని మిగిలిపోయింది? 3/5 వంతు మిగిలిపోయింది. అంతే కదా? మనకి ఎంత పని మిగిలిపోయింది? 3/5 వంతు.
మెన్స్ 17 మంది, డేస్ 18, టోటల్ మొత్తం 8. ఎలా తెలిసింది మనకి అక్కడ చూసుకోండి. భిన్నపరంగా మొత్తం అంటే 1 శాతపరంగా మొత్తం అంటే 100%. మెన్ అంటే 17 మంది ఇచ్చారు. వర్క్ 2/5. నెక్స్ట్ డేస్, అవర్స్. నెక్స్ట్ చూడండి 8/9 ఇంటూ 18/8 ఇంటూ 3/5/2/5 ఇంటూ 17. 2 ఇంటూ 3 ఇంటూ 17 51. అదనంగా అన్నాడు కాబట్టి 51లోంచి 17 ఏం తీసేయాలి? 34. 34 మందిని చేర్చుకోవాలి. ఎంతమందిని చేర్చుకోవాలి? 34 మందిని చేర్చుకోవాలి. అదనంగా అన్నాడు కాబట్టి ఇంకా ఎంతమంది అదనంగా కావాలన్నాడు కాబట్టి 51లోంచి మైనస్ ఏం చేయాలి? 17 తీసేస్తే 34. 34 మందిని అదనంగా చేర్చుకోవాలి. 8/9 ఇంటూ 18/6 ఇంటూ 3/2 ఇంటూ 17. 68 మైనస్ 7 51. మనకు మొత్తం ఎంతమంది కావాలి? ఇలా చేసినా వస్తుంది. ఎంతమంది కావాలి? 51 మెంబర్స్ కావాలి. మొత్తం ఎంతమంది కావాలి? టోటల్గా 51 మెంబర్స్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ప్లీజ్.